హైదరాబాద్ కార్ఖానాలో నేపాలీ ముఠా భారీ చోరీ చేశారు. గన్ రాక్ ఎంక్లేవ్ లోని ఓ ఇంట్లోకి చొరబడి 23 లక్షల నగదు 25 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అయితే ఆ ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ చోరీ చేశాడు. ఇంటి యజమానిపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి నగదు బంగారంతో దొంగలు పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. ఇలాంటివి వస్తాయనుకుంటే ముందర ఇలాంటి ఉందంటే లైటింగ్ ఉండాలి క్యాచ్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే హాఫ్ అన్ అవర్ ఉన్నారు మరి అటు దగ్గరనే నేనే చేపిస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది కదా ఇది టైం అయిపోయింది. హైదరాబాద్ కార్ఖానాలో నేపాలీ ముఠా భారీ చోరీ చేశారు. గన్ రాక్ ఎంక్లేవ్ లోని ఓ ఇంట్లోకి చొరబడి 23 లక్షల నగదు 25 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అయితే ఆ ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ చోరీ చేశాడు. ఇంటి యజమానిపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి నగదు బంగారంతో దొంగలు పరారయ్యారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. నేనే చేపిస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది కదా ఇది టైం అయిపోయింది. Don't leave your dad here. You stay inside. Don't leave your dad here. అసలు ఈ చోరీ ఎప్పుడు జరిగింది, మరి దొంగలను పోలీసులు పట్టుకున్నారా, పోలీసులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంకరి కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి నేపాలీ గ్యాంగు భారీ దొంగతనానికి అయితే ఒడిగట్టారు. ఈ దొంగతనంలో సుమారు 25 లక్షల తులాల బంగారంతో పాటు 23 లక్షల నగదును కూడా అపహరించుకుని పోయారు. ప్రస్తుతం ఓవరాల్గా 50 లక్షల రూపాయలు విలువ చేసే నగలను అపహరించుకుని పోయారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి కార్ఖానా పోలీసులు అయితే వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గన్ రాక్ ఎన్క్లేవ్లో ఇక్కడే ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన కర్నల్ గిరి ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు అతని యొక్క భార్యతో. అయితే వీళ్ళిద్దరూ ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం అలాగే ఇంటి పనులు చేయడం కోసం నేపాలీకి చెందిన రాజేంద్రతో పాటు పూజ అనే ఇద్దరు భార్యాభర్తల్ని వాళ్ళు పనిలోకి అయితే పెట్టుకున్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ నివాసంలోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే నిన్న గిరితో పాటు అతని భార్య వాళ్ళు పంజాగుట్టలో ఉంటున్న వాళ్ళ బంధువుల ఇంటి వద్దకు అయితే వెళ్ళారు. అయితే గిరి యొక్క భార్య మాత్రం పంజాగుట్టలో ఉన్న వాళ్ళ బంధువుల వద్దే ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గిరి మాత్రం ఈ ఇంటికి వచ్చి ఇక్కడే నిద్రించాడు. అయితే సుమారుగా 2 గంటల సమయంలో అర్ధరాత్రి సమయంలో గిరి నిద్రపోతుండగా, అంటే సుమారుగా అతని వయసు 76 ఏళ్ళు ఉన్నట్లుగా కూడా తెలిసింది. అదే సమయంలో ముందుగానే అనుకున్నట్లుగా రెక్కి నిర్వహించిన నేపాలీకి చెందిన పని మనుషులు రాజేంద్రతో పాటు అలాగే పూజ మరో ఇద్దరు వ్యక్తుల్ని, అంటే టోటల్గా 6 వ్యక్తులు అయితే ఒక్కసారిగా ఏకమై ఇంట్లో నిద్రిస్తున్న గిరిని నిద్రలేపి కాళ్ళు చేతులతో కట్టివేసి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగలను కూడా అపహరించుకుని పోయారు. అయితే అదే సమయంలో గిరి కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. తనను వదిలిపెట్టాలంటూ ఇంట్లో ఉన్న డబ్బును ఎట్టి పరిస్థితుల్లో పట్టుకు వెళ్ళొద్దంటూ కూడా ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేశాడు. వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ నేపాలీకి చెందిన గ్యాంగ్ అయితే గిరికి అయితే తీవ్రంగా గాయపరిచారు. గిరికి వైద్య చికిత్స అందించారు. కొద్దిసేపటి క్రితమే ఇంటికి కూడా చేరుకున్నారు. అయితే కేసు నమోదు చేసిన కార్ఖానా పోలీసులు ప్రస్తుతం 4 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు నిందితులు ఎప్పుడు వచ్చారు, అలాగే వీళ్ళిద్దరికీ అంటే ఇంట్లో పనిచేస్తున్న రాజేంద్రతో పాటు పూజ వీళ్ళిద్దరికీ సంబంధించిన బంధువులు ఎవరెవరు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటూ ఉన్నారు, అలాగే వీళ్ళు రెక్కి నిర్వహించిన అనంతరం ఎటువైపుగా వెళ్లారు అనేది ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే సోదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఇంట్లో కొన్ని వస్తువులు చిన్నదరవందరగా పడేయడంతో పాటు కొన్ని పూర్తిగా వస్తువులు ఎక్కడెక్కడ పడేయడంతో అక్కడ క్లూస్ టీంతో ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. కార్ఖానా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా 4 బృందాలు ఏర్పడి ప్రస్తుతం
పోలీసులు అయితే రైల్వే స్టేషన్లతో పాటు వివిధ బస్ స్టేషన్ల వద్ద కూడా నిందితుల కోసం అయితే గాలిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇంట్లో ఉన్న 25 లక్షలతో పాటు 23 తులాల బంగారాన్ని అయితే ఎత్తుకెళ్ళిపోయారు. అయితే తరచుగా కాచిగూడలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం కార్ఖానాలో చోటు చేసుకున్న ఈ ఘటనలు ఎక్కువగా నేపాలీ గ్యాంగులు వాళ్ళు నేపాల్ దేశం నుంచి ఇక్కడ పనివాళ్ళుగా జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు నమ్మకంగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళకి తెలిసిన బంధువులతో ఒక బృందంగా ఏర్పడి ఇలాంటి దాడులకు అయితే పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇలాంటి పనికి కుదుర్చుకునే సమయంలో వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాతే ఇంట్లో పనిగా పెట్టుకోవాలంటూ ప్రస్తుతం పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే కార్ఖానా పోలీసులు ప్రత్యేకంగా నిందితుల కోసం అయితే ముమ్మరంగా గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.